ఎవరు పెద్ద రామతీర్థమయ్య ఎవరు రామతీర్థమయ్య ఏమైంది? నీళ్ళు పాలుతాయేమో అందరూ వచ్చినాం దండికి వచ్చినాం. ఎంతమంది వచ్చినారు? వీటికి ఒక 5 మంది వచ్చినాయా. వేరే పక్కన పోయినారు. ఎప్పుడు వచ్చినారు మీరు? మేము మొన్న వచ్చినాయా. 2 రోజులు అయిందా వచ్చి? అది మొన్న. అదే నిన్నగా మొన్న 3 రోజులు అయింది. ఏమంటే డాక్టర్ గారు? అది నీళ్ళ పాలు అంటాయా. అక్కడ వచ్చినారు డాక్టర్ వచ్చినాక సర్పంచ్ గారు చూపించారు. నీళ్ళదే ఏమన్నా ఫాల్ట్ ఉందేమో చూపించారు. ఏమైతుంది? ప్రాబ్లం ఏమి? అదే నీళ్ళు బోరు అది లీకేజ్ లేదు. అది దానికోసము వచ్చిన డాక్టర్. ఆ నీళ్ళు తాగినాక ఏమైంది మీకు? వాంతులు బేదులు ఇంకా నోట్లోంచి ఇంకా కింద ఒక మేలయ్యా. ఎవరికైనా సీరియస్గా ఉందా? సీరియస్గా ఒక అక్కడ చనిపోయిందయ్యా ఊళ్ళో. మాకు బంధువే వాళ్ళు చనిపోయింది. ఏం పేరు చనిపోయింది? పెళ్ళయ్యా నాకు. లేడీ జెంట్స్? లేడీస్. ఎంత వయసు ఉంటుంది? నాకు ఒక 30-40 ఎత్తుంది. ఎక్కపోతున్నారు మనుషులు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక 20 మంది దాకా 20 మంది దాకా గ్లూకోజ్ పెడతాను ఊళ్ళోనే గ్లూకోజ్. ఇక్కడ ఎంతమంది వచ్చారు మీతో పాటు? ఇప్పటికి మేము ఒక 6 మంది ఉన్నాము. అక్కడ కర్నూలు రోజుల్లో అక్కడ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకా జనాలకి ఇబ్బంది ఉందంటే సర్పంచ్ గారికి ఫోన్ చేసినాడు. సర్పంచ్ గారికి ఫోన్ చేసినాడు. ఏం పేరు మళ్ళీ? ఎవరు? రామతీర్థం. ఏమైందమ్మా? వాంతులు బేదులు. ఏమగా ఎప్పుడు నుంచి? రామతీర్థం వల్ల గ్రామం వల్ల వాంతులు బేదులతో నీళ్ళ వల్లనో ఏంటో తెలియదు. ఎంతమంది ఉన్నారమ్మా? సుమారుగా 20 మంది దాకా ఉంటారు. 20 మంది 10 మంది. ఇప్పుడు ఆడ మా ఊళ్ళో కానీ బాటలు ఎక్కుతున్నాయి ఎంతమంది. ఈడ మటుకు 15 మంది మటుకు అడ్మిట్ అయ్యారు. అంటే ఎప్పుడు జాయిన్ అయినారు మీరు? ఎప్పుడు 7 గంటలకు ఈరోజు. అంటే ఇబ్బంది ఉన్నాయి, వాంతులు బేదులు అట్లనే ఉన్నాయి. అట్లనే అన్నారు. ఏమన్నారు సార్ వాళ్ళు? ఈ రోజే కదా అడ్మిట్ అయినది, ఈ రోజుల్లో గడిచే కానీ అన్నారు. ఏం పేరు మా చనిపోయిన? బనాన్పల్లె పోయినారు వాళ్ళు. అంటే మీ రామతీర్థం వాళ్ళే కదా? ఏం పేరు ఆమె పేరు? విజయమ్మనా? విజయమ్మ. విజయమ్మ. నేను ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిండాలి వచ్చింది. ఇక్కడ సడన్గా పేషెంట్స్ కొంచెం రామతీర్థం కొంత విలేజెస్ కపుల్ ఆఫ్ విలేజెస్ నుంచి సడన్గా అతిసారం అంటే డైరియల్ డిసీజ్తో వచ్చినారు. సో అది కారణాలంటే పలు కారణాలు ఉండొచ్చు. అది కొంచెం అక్యూట్ డైరియా రీజన్స్ ఉండొచ్చు, క్రానిక్ డైరియా రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ ఏంటి అంటే కొంచెం వాటర్ వల్ల అయిండొచ్చు, అండ్ ఫుడ్స్ కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా అయిండొచ్చు. సో ఇది కొంచెం అది కొంచెం ఎంక్వైరీ చేసుకొని అది కొంచెం అక్కడ ఆ ఊరిలో కొంచెం వాటర్ ఎట్లా వస్తుంది, ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఎలా ఉంటుంది అనేది కొంచెం సరి చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది డైరియా అనేది కొంచెం ఫుడ్స్ వల్ల కూడా అగ్రవేట్ కావచ్చు. అండ్ ఇంకోటి హీట్ స్ట్రోక్ వల్ల వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఈ డైరియా వల్ల డీహైడ్రేషన్ వచ్చి అది కొంచెం కాన్స్టిట్యూషన్తో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కొంచెం పలుసార్లు ఆ విలేజెస్లో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ లాగింగ్ కండిషన్స్ లేకుండా, మురికినీరు లాగింగ్ కండిషన్స్ లేకుండా, ఎక్కడన్నా నియర్ టు బోర్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని ఒకసారి పర్యవేక్షించుకొని ఒకసారి కరెక్ట్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ అందులో ఈ వ్యాధి రావడం వల్ల మనకి కొంచెం మీరు కొంచెం హెల్త్ కేర్ సిస్టమ్కి కానీ, దగ్గరున్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ తీసుకొని కొంచెం వాళ్ళకి కావాల్సిన రిమెర్లాక్టేట్ అని ఫ్లూయిడ్స్ ఉంటాయండి. ఆ ఫ్లూయిడ్స్ కొంచెం టైంకి పెట్టి, అంటే ఆ డీహైడ్రేషన్ అంటే ఆ డయేరియా వల్ల డీహైడ్రేషన్ వల్ల ఫ్లూయిడ్స్ పెట్టి వాటికి కొంచెం దానికి యాంటీబ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ కానీ, కొంచెం సింటమాటిక్ ట్రీట్మెంట్ కానీ ఇచ్చేస్తే ఆ ట్రీట్మెంట్తో పాటు ఆ ఫ్లూయిడ్స్ చేయడం వల్ల మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్ అన్నీ సాల్వ్ అయిపోతాయండి. సో బట్ ఏదైనా కూడా ఇది డైరియల్ డిసీజ్ కొంచెం రాకుండా చూసుకొని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. థ్యాంక్ యూ. ఏం జరిగింది ఊర్లో? మామూలుగా 2 రోజులు చిరిగిందా వేరే వాటర్ మన తాగినారు, మళ్ళీ ఫిల్టర్ మళ్ళీ చేసినారు.
అది ఏం జరిగిందో తెలియదు. ఇందులో చాలామంది అక్కడ ఎరువుల్లోకి వేరే ఊళ్ళు రాలేదు. అందరికి వాంతులు బేదులా? వాంతులు బెదిరి ఎంతమంది ఉన్నారు ఊర్లో అంతా? చాలా మంది అంటే ఉద్యమం ముందు వచ్చినట్టే అయితే ముందు వచ్చిన వ్యక్తి మనం రావచ్చునేమో మనం చెప్పలేము. పొద్దున ఒక మనిషి వచ్చాను పొద్దున్న అంటే స్పాట్లోనే ఎప్పుడు వస్తుంది మాకు. ఏం లేదు సార్, వాటర్ నుంచే ప్రాబ్లం. లీకేజ్ చేసి పైపులు వస్తున్నాయి. వాంతులు బెదులవుతున్నాయి అందరికి? వాంతులు బెదులవుతున్నాయి. 20 మంది జాతీయ వచ్చినారు. ఊరంతా అట్లా ఉందా పరిస్థితి? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి వాటర్ అట్లా? ఏమో సార్, ఇంకా చాలా వస్తున్నాయి. ఒక వారం నుంచి వస్తున్నాయేమో. మేము అంత పట్టించుకోలే అనమాట. వీళ్ళకి మోషన్స్ అయినాక అందరూ పట్టించుకున్నారు. ఇట్లా ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఊళ్ళలో నీళ్ళ సమస్య సార్, కాలువ నీళ్ళ సమస్య, పైపులు ఈ వల్ల వాంతులు బేదులా? వందలు. ఊరు అంతా అట్లా ఉందా పరిస్థితి? 10 మంది దాచి వచ్చినారు. ఇక్కడికి వచ్చేసి 3 రోజులు అయింది. ఇక్కడికి వచ్చేసినారు.